నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలని ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. దేవాలయాల పునర్నిర్మాణంలో ఆగమ శాస్త్ర పండితుల అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్య అభివృద్ది శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఏ రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్దిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ది పనులపై చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని, మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని అన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తామని తెలియజేశారు. ఇప్పుడు ఆలోచించింది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్ గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే P4 అన్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్. మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈ రోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్లేవాడిని, నడుచుకొని వెళ్లేవాడిని ఫస్ట్ క్లాస్ కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్లేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాను. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం. వాళ్ళ డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈ రోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈ రోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మంది చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20% ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి
డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం గానీ ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో, అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్ దేవాలయాల పునర్నిర్మాణంలో ఆగమశాస్త్ర పండితుల అభిప్రాయం తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి నారాయణతో కలిసి నెల్లూరు నవాబుపేటలోని ధర్మరాజుల స్వామివారి దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. శివాలయాలను సందర్శించిన అనంతరం అక్కడ చేపట్టాల్సిన అభివృద్ది పనుల కోసం ఆలయ అధికారులు, అర్చకులు, స్థానికులతో కలిసి చర్చించారు. దేవాదాయ శాఖ మంత్రిగా నేను, పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ధర్మరాజుల స్వామి దేవాలయం, దాని పరిసరాలు, దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం, అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం, ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు, అధికారులు, అర్చకులు, పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది, ఈ ఆలయ ఈవో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం. ఎంత స్థలం ఉంది, ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం, ఏమైనా ఆక్యుపేషన్ ఉందా, గతంలో ఒరిజినల్గా ఎంత స్థలాన్ని ఈ ఆలయానికి కేటాయించారు, ఇవన్నీ కూడా పరిశీలన చేసి 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సర్వే, సైట్ మ్యాప్ మనం మంత్రి నారాయణ గారి దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది. గత 6 నెలల్లో అనేక సార్లు మేమిద్దరం అధికారులతో డిస్కస్ చేసాం. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఏ విధంగా పునర్నిర్మించాలి. టెంపుల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించిన వసతులు కానీ, ఇదేది ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడి లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తతులు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు. అందువల్ల ఈరోజు ఈ 2 విజిట్ చేసాం. వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ 2టికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలు పెట్టిస్తామని మన యొక్క గౌరవనీయ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు చెప్పారు. దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
తిరుమల శ్రీవారిని టీమిండియా యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు కోరుకున్నప్పుడు వచ్చి తీర్చుకోవడం అలవాటు. సో అట్లా ఇంకే ఖాళీ ఉందని ఈ గ్యాప్లో నేను వచ్చేసా ఫాస్ట్గా. సో చాలా హ్యాపీగా ఉందండి. అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను, ఆయన్ని రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆయనతో కలిసి ఆడడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని. ఛాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు, వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. కాకినాడ జయా రెసిడెన్స్లో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ 145వ జయంతోత్సవ కార్యక్రమం ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్, ఇమీడియట్ ఫాస్ట్ గవర్నర్ వేలూరు సూర్యనారాయణ, ప్రథమ ఉప గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ద్వితీయ ఉప గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర వ్యాఖ్యతగా వ్యవహరించగా రీజనల్ 1 చైర్పర్సన్ రాజీ పున్నమిరాజు అతిథులను సత్కరించారు. క్లబ్ స్థాపించిన మెల్విన్ జోన్స్ గారి 145 బర్త్డే సందర్భంగా మా లయన్స్ కమ్యూనిటీ ఎక్కడున్నా ఆయన పేరు మీద ఎంజేఎఫ్ నైట్ అని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఎంజేఎఫ్ నైట్ విశేషం ఏంటంటే మన లయన్స్ క్లబ్ అనుబంధంగానే ఎల్సీఎఫ్ అనే ఎల్సీఎఫ్ అనే ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి మేము $1000 మేము కనుక విరాళంగా ఇస్తే ఒక ఎంజేఎఫ్ కింద భావిస్తూ దాని మీద వచ్చిన అమౌంట్ అంతా పోగు చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్తో మన 217 దేశాల్లో ఉన్న లయన్స్ క్లబ్ పరిధిలో ఎక్కడ ఏ కలామిటీ వచ్చినా, ఎక్కడ ఏదైనా నీడీ ప్రాజెక్ట్ ఉంటే ఇప్పుడు వరకు 5 విజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గ్లోబల్ కాజెస్ కింద తీసుకొని దీంతో ఈ ఇంట్రెస్ట్తో వచ్చిన డబ్బుతో దాన్ని అక్కడ ప్రాజెక్ట్ చేయడం ద్వారా చాలా మందికి, కొన్ని లక్షల మందికి ఇప్పుడు వరకు సాయం చేయడం జరిగింది. ఈ మెల్విన్ జోన్స్ ఫౌండేషన్కి ఎవరైతే $1000 ఇస్తారో వారిని హానర్ చేయడానికి ఈయన పుట్టినరోజు సందర్భంగా హానరింగ్ కార్యక్రమం జరుగుతుంది. 316B లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్ నుంచి ఈ సంవత్సరం ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. ఎల్సీఎఫ్ అనేది ఒక ఫౌండేషన్, లయన్స్ క్లబ్కి అనుసంధానంగా ఉంటుంది. మేము ఈ ఎల్సీఎఫ్ ఒక ఎంజేఎఫ్ రూపంగా ఫండ్స్ తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లా నుంచి, అంటే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ సంవత్సరం 52 ఎంజీఎఫ్స్ తీసుకోవడం అయింది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ మెల్విన్ జోన్స్ 145th బర్త్డే. సో 145th బర్త్డేకి మేము ఒక డొనేషన్ డ్రైవ్, అంటే $10 డొనేషన్ డ్రైవ్, మనకి మోర్ దెన్ 60 క్లబ్స్ ఉన్నాయండి. లయన్స్ క్లబ్స్ కాకినాడ, రామచంద్రపురం, రాజమండ్రి, గొల్లప్రోలు, అమలాపురం, ఈ ఏరియాస్ అన్నీ కూడా 316B కింద వస్తాయి. మోర్ దెన్ 60 లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. సో ప్రతి లయన్స్ క్లబ్ మెంబర్ నుంచి నేను $10 డ్రైవ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ప్రతి వాళ్ళు $10, అంటే సుమారు $835 మన ఎల్సీఏఎఫ్కి డొనేట్ చేయమని అడుగుతున్నాను. ఇది లయన్స్ వాళ్ళే చేయాలని ఏం లేదు, నార్మల్ పీపుల్ కూడా, ప్రజలు అందరూ కూడాను మీ దారిద్ర హృదయం చూపించి ఈ $10, అంటే ఒక కాఫీకో టీకో వెళ్తే మనకి $850 ఎలా ఖర్చు అవ్వకుండా ఉండదు ఈ రోజుల్లో. సో ఆ $10 మీరు ఎల్సీఏఎఫ్కి డొనేట్ చేస్తారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.